మీరే డిసైడ్ అయిపోండి సార్. మీరు ఓకేనా సార్? సార్ ఎస్. కాదు, ప్రతి గ్యాంగ్లో ప్రతి టీంలో ఒక హుషారు మనిషి ఉంటారు కదా. నాకైతే ఇక్కడ ఈయనే కనిపిస్తున్నారు మొత్తంగా మా డైరెక్టర్ గారు. సో భిక్షు గారి మాటలు ఇప్పుడు వినేద్దాం. ఫస్ట్ మా కులదైవం కొమరెల్లి మల్లన్న తండ్రి. నేను అనుకు నేను అనుకుంది ఇక్కడ నేను చెప్పాలనుకుంది మనసులో ఉన్నదంతా చెప్పు ఇస్తాడు జై తండ్రి. ఎక్కడ ఇలా చూసి భయపడతట్టు, ఎక్కడ కన్ఫ్యూజ్ కాకుండా జై తండ్రి, అది ఒక్కటి చాలు. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు, స్టేజ్ పైన ఉన్న మా టీముకు, మిగతా అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. ఇక నాకు ఎప్పుడు ఒకటి అనుకుంటాను, మా దోస్తులతో ఒక ముచ్చట అంటోని, అరే భిక్షు భిక్షు అంటోడు ఎప్పుడో వెనకడో పుట్టిండు, అమ్మ ఈయన ఎవడు తిడుతోలు లేడు పొగుడుతోలు లేడు, ఎవరో ఒకరు రావాలరా, తిడుతోలో పొగుడుతోలో ఉండాలరా మనకు జీవితంలో అనుకునేది. ఏ దేవుడు తదాస్తనుడేమో కానీ టీజర్ రిలీజ్ అయినాక ఇక నన్ను తిట్టడం మొదలు పెడితే ఈ భూమి మీద కాదుగా ఆకాశానికి వెళ్ళిపోయినా. ఏది ఘటొక్క తిరుమలలో తోటరాముడు తిరుగుతూ ఉంటాడు పైన. ఇక కొన్ని రోజులు టీజర్ కొన్ని గాలి తగ్గేంత వరకు 1 నెల రోజులు 2 నెలలు అక్కడే తిరుగుతూ ఉన్నా, అంతగానో తిట్టిరు. రైట్. అయితే ఏంటంటే చాలామంది నెగిటివ్గా తిట్టారు, కామెంట్లు పెట్టారు, వీడియోలు కూడా చేశారు, ఆ సినిమా ఇలా ఆ సినిమా అలా అని. అయితే నేను ఒక హామీ ఇస్తున్నానండి మీ అందరికీ, ఈ సినిమా మీరు కామెంట్లు పెట్టిన అందరికీ, నేను కామెంట్లు వద్ద అందరికీ ఒకటి మాట ఇస్తున్నాను, నా ఎంటికలు ఊసిపోతున్న నెత్తి మీద ఒట్టేసి చెప్తున్నా, మీరు 15th ఆగస్టు రోజు ఈ సినిమా చూసినాక మీ కామెంట్లన్నీ డిలీట్ చేయకపోతే ఆ థియేటర్ ముందే మా అస్టేట్ గారిని తీసుకుపోయి ఉన్నేంటిగా కూడా గుండు గీకించుకుంటా అన్నే. అంటే అంటే మీరు చూసిన టీజరే చూశారు, కానీ సినిమాలో ఇంకా ఇంకా మీ ఏం చెప్పాలనుకుంది ఏమనుకుంది అదండి, కంపల్సరీ అదే చేస్తాను. ఇంకోటి ఏంటంటే టీజర్లో నేను టీజర్లో ఉన్న ప్రతి డైలాగు ప్రతి షార్ట్కు డెప్త్ మెసేజ్ ఉంది, డెప్త్ మీనింగ్ ఉంది. మీరు అది దాన్ని తోసేసి అనుకుంటారు. నిజంగా చెప్పాలంటే ఇదే టీజరు ఏ తమిళ్ నుంచో మలయాళం నుంచో ఏదో పక్క రాష్ట్రం నుంచి వచ్చుంటే అరే బోల్డ్గా ఉన్న పర్లేదు, కానీ పచ్చిగా డైరెక్ట్ ఏదో చెప్పబోతున్న కొత్త విషయం అని చెప్పేసి కంపల్సరీ మీరు కొంచెం పాజిటివ్ ఆలోచించేవాళ్ళు. అదే తెలుగు వాడు తీసిండు కదా అని తేలికగా తీసి పడేసారు. అది ఇంకోటి చెప్తున్నాను, ఇంకోటి మళ్ళీ ఒకటి కొట్టేస్తున్నా. ఇప్పటి వరకు మనం గుర్తుంచుకొని, ఇప్పటి వరకు మనం మరాఠీలో సెరెట్ మూవీ, మలయాళంలో మంజుమల్ బాయ్స్, ఇంకా ఇంకో లాంగ్వేజ్ ఓ చిన్న సినిమా హిట్ అయింది సంచలనం మనం చెప్పుకుంటూ చేరినాం. ఇప్పుడు అదే అక్క రాష్ట్రాల్లో ఒక తెలుగు సినిమా హుషారు పిట్టలు సంచలనం కొడుతుంది, అది అందరు డిస్కస్ చేస్తారు. ఇది కాన్ఫరెన్స్ చెప్తున్నాను, 100% ఇదే అవుతుందండి. ఇంకా చెప్పాలంటే ఇంక ఇదే 2 ముచ్చట్లు చెప్పాను, కామెడీ గురించి చెప్పాను. ఇంకా చెప్పాలంటే మా హీరోయిన్ చిట్టి తల్లి, పుట్ట చిట్టి అంటూ ఉంటాం, ఇక్కడ రామపుట్ట చిట్టి, ఈమె గురించి చెప్పాలి 2 ముచ్చట్లు. ఇంకేంటంటే నిజంగా చెప్పాలంటే ఈ అమ్మాయి మా సినిమా కంప్లీట్ కానీ గుమ్మకాయ కొట్టగానే వచ్చి నా కాలు మొక్కింది, సార్ బ్లెస్సింగ్ సార్ ఫస్ట్ మూవీ చేసినని మొక్కింది. నిజంగా చెప్పాలంటే చిట్టి తల్లి, నువ్వు నా కాలు మొక్కడం కాదు, నేనే నీ కాలు మొక్కుతున్నా. ఎందుకంటే నిజంగా నేను ఒక పుట్ట చిట్టు అనే క్యారెక్టర్ నేను రాసుకున్నా, ఆ రాసుకున్న క్యారెక్టర్గా అమ్మాయి ప్రాణం పోసింది. టీజర్ రిలీజ్ అయిన తర్వాత ప్రాణం పోయేలా అవమానాలు ఎదురైనా మళ్ళీ ఇక్కడికి వచ్చి డేర్గా నిలబడి తన ప్రొఫెషనల్ నీ అవ్వ తగ్గేదలే అని మళ్ళీ నిలబడ్డదంటే ఎంత ప్రొఫెషనల్ ఉండాలి, ఆ కథ మీద ఎంత నమ్మకం ఉండాలి. అదే అండి, కొంచెం ఎమోషనల్గా మాట్లాడుతుంది ఏమనుకోవద్దు. ఇదండి కంపల్సరీ మేము ఎంత కాన్ఫిడెంట్ చెప్తున్నామో ఆగస్ట్ 15th రోజు 100% అది మీకు నిరూపించబడుతుంది. ఇప్పటివరకు ఏమొచ్చినా ఏం జరిగినా కానీ మీరు పట్టించుకోవద్దు, మీరు సినిమా చూడండి, మీ నమ్మకాన్ని మీరు నిలబెడతాం. ఇంకోటి, ఇంకా ఈరోజు మ్యూజిక్ గురించి, మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అన్న అండ్ చిరంజీవి అన్న ఇద్దరు గురించి చెప్పాలంటే ఇద్దరు చాలా ఏళ్ళ సంధి ఇండస్ట్రీలో ఒడిదొడుగులు ఎదురైనా నిలబడుతురు. ఇప్పుడు హుషారు పిట్టలు రిలీజ్ అయిన తర్వాత నిలబడతారు, అందరికీ అవుపడతట్టు అని భావిస్తున్నా. ఇంకోటి ఇంకా చాలా చెప్పేది ఉంది నాకు, ఆ టీజర్ ఎమోషన్ అయిపోయి అన్నీ ఇరిపోతుంది మెల్లమెల్లగా. ఇంకా చెప్పాలంటే నెక్స్ట్ రుద్రసాయి డిఓపి గారు, డిఓపి డైరెక్టర్ అంటే భార్యాభర్తలు లాంటి వాళ్ళు. ఎందుకంటే నేను కన్నా ఒక ఊహ
ఆయన ఆయన దృశ్య రూపంలో తీసి అందరికీ అవుపడతారు చేస్తున్నాం. కానీ ఇప్పుడు డివోపి గురించి భార్యాభర్తల గురించి చెప్తే ఒడిసేది కాదు కాబట్టి మరో ప్రెస్ మీట్లో మరొకసారి చెప్తాను. ఇంకా నెక్స్ట్ ప్రొడ్యూసర్. ప్రొడ్యూసర్ అంటే ఎవరు? నిజంగా తండ్రి. ఒక తండ్రి జన్మనిచ్చి కొడుకుకు మన తండ్రి జన్మనిచ్చి ప్రపంచాన్ని అందించాడు. ఇదే ప్రొడ్యూసరు ఇది ఎవరో తెలియదు, ఏం తెలియదు, ఒక అవకాశం ఇచ్చి నన్ను బయటికి చేస్తుండు కాబట్టి నాకు ప్రొడ్యూసర్ తండ్రి లాంటి వాళ్ళే. తండ్రి గురించి కూడా ఇప్పుడు చెప్తాడు కాబట్టి మళ్ళీ నెక్స్ట్ మీద చెప్తాను. ఇక నెక్స్ట్ ఇంకో సార్ నిజంగా ఇంకోటి చెప్పాలంటే ఈ సినిమా ఈరోజు సురేష్ ప్రొడక్షన్లోకి రావడానికి కారణం ముగ్గురు వ్యక్తులు కారణం. ఒకటి మార్తాండ్ కే వెంకటేష్ గారు, 2 దేవికృష్ణ కడియాల గారు, ఇక్కడ అట్మాస్లో ఉంటారు, 3 బెక్క వేణుగోపాల్ సార్. ఈ సినిమా చూసినప్పుడే మార్తాండ్ కే వెంకటేష్ గారు భిక్షు ఇది సినిమా చాలా బాగుంది అబ్బా, ఎట్లన్నా పెద్ద ప్రొడక్షన్ పడేయాలి, ఆయన తనలాట ఆయన ఆవేదన చూసే రోజు ఒక చిన్న సినిమా ఆయన దగ్గరికి వెళ్తే దాన్ని ఎట్లా పెద్ద ప్రొడక్షన్ తీసుకెళ్ళాలి, ఎట్లా చేయాలని ఆయన నేను ఎక్స్పెక్ట్ చేయలే అలా చేస్తాను. అప్పటి ఒక ప్రొడ్యూసర్ బాగుండాలి, ఒక ప్రొడ్యూసర్ బాగుపడాలి, ఎట్లా సినిమా తీసినోడు ఎట్లా బయటికి అని చెప్పి ఆయన ఎంతగానం ట్రై చేశాడు. నెక్స్ట్ దేవికృష్ణ కడియాల గారు, ఆయన కూడా ఈ సినిమా గురించి చెప్తూ ఆయన కూడా చాలా సార్ మార్తాండ్కి వెంకటేష్ గారు అండ్ దేవికృష్ణ కడియాల గారు థ్యాంక్స్ అండి. నాకు ఇండస్ట్రీలో సినిమా రాగానే ఒక పెద్ద ప్రొడక్షన్కి మీరు చెప్పడం, మీ ద్వారా సినిమా రిలీజ్ అవుతుందో సంతోషం. అట్లనే ఆయనతో పాటు బెక్కన్ సార్, ఆయన కూడా ఇక ఇద్దరు సరిపోయి ఇంకొక ఆయన రథం, ఆయన ఒక్కడ వచ్చి సినిమా తక్కువ సినిమా చూసిపోయి వచ్చింది. సార్ మీ గురించి చెప్తాను ఒకరోజు, ఈరోజు నాకు ఎమోషన్ ఎక్కువైపోయింది. అందరికీ మళ్ళీ చెప్తాను. అందరికీ హాయ్ అండి, బాయ్ అండి. అసలు టైమింగ్ ఎమోషన్ ఒకదాంతో ఒకటి పోటీ పడ్డాయండి మీ స్పీచ్లో. దేనికదే అదరగొట్టేశారు. థ్యాంక్ యూ సో మచ్.